ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభ, మహాపరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు. మీకే సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం పొందండి. ఈ సమయమందు కొద్దిసేపు వాక్యం ధ్యానం చేసుకోబోతుండగా కృప చూపించండి ఆయన. ఈ మాటలు మా జీవితాలకు ఆధ్యాత్మికముగా ఆశీర్వాదకరముగా ఉండడానికి సహాయం చేయండి. వినగల చెవులు గ్రహించే హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ వాక్యం ద్వారా మీ బిడ్డలందరినీ స్పందించండి ప్రభు. మీ దాసుని పైన మీ ఆత్మను కుమ్మరించండి, నా పైన సహాయం చేయండి. దయగల ప్రభువా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మెండుగా దయచేయండి తండ్రి. సందేశం ఆది నుంచి అంతవరకు నడిపించి సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసు నామం పేరట స్తోత్రం చెల్లించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరట దైవ సందేశం ఉంటున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మరొక మారు మా యొక్క మెస్సియా మినిస్ట్రీ వారి తరపున ప్రభు అయిన యేసు నామములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతూ ఉన్నాం. దయవచ్చి అందరూ కూడా శ్రద్ధగా విని దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరట మనవి. కనుక ప్రియులారా, వినడం ద్వారా విశ్వాసం కలుగును. క్రీస్తు యేసుని గురించిన మాటలు వినడం ద్వారా మనకి విశ్వాసం కలుగును. కాబట్టి ఈ కొద్ది నిమిషంలో జాగ్రత్తగా విని దైవాశీస్సులు పొందాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం 50వ మాట ప్రకారం ఒక స్త్రీతో యేసుక్రీస్తు పలికిన మాట, నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానం గలదానివి వెళ్ళుము అని యేసయ్య చెప్పాడు. ప్రియులారా, సందర్భం ఏమిటి అనగా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పాపుల రక్షకుడిగా యేసు ప్రభు వేధించారు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒకానొక వ్యక్తి యేసు ప్రభుల వారిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని తలచి ఒక స్త్రీ, అంటే పాప జీవితం జీవిస్తున్న స్త్రీ, ఒక మాటలో చెప్పాలంటే లోకమంతా కూడా ఆమెను చిన్నతనంగా చూస్తారు. ఇది పాపపు స్త్రీ అంటారు. కానీ తన జీవితంలో ఒక పశ్చాత్తాపం కలిగింది. తన పాపములకు పరిహారం కలగాలి అంటే యేసుక్రీస్తు చెంతకు చేరాలి అని తలచి ఏ ఏంటైతే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడో ఆ ఇంటికి వెళ్ళి ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏమిటంటే, ప్రియులారా, యేసయ్య పాదాల మీద పడి యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములను తన యొక్క కన్నీటితో తడిపి మరి ముద్దాడుతూ, మరి ఆమె యొక్క తల వెంట్రుకలతో తన కుర్రలతో ఆమె తుడిచినట్టుగా దేవుని లేఖను చెప్తోంది. ప్రియులారా, అనగా స్త్రీకి కుర్రలు అందం కదా, అయినప్పటికీ కూడా ఆమె లెక్క చేయకుండా తన పాపానికి పరిహారం కలగడానికి మరి ఆమె అలాగా చేసింది. అక్కడ ఉన్న వారందరూ కూడా ఇది పాపాత్మరాలు కదా అనుకుంటున్నారు. ప్రియులారా, సత్యాన్ని గమనించాలి. పాపులను రక్షించటకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సత్యాన్ని గమనించవలసింది ప్రియులారా. అనగా ఒక సత్యాన్ని గమనిద్దాం. విశ్వాసం అనేది చాలా ప్రాధాన్యమైనది. విశ్వాసాన్ని ఏం కలగజేస్తుంది? విశ్వాసము విజయాన్ని కలగజేస్తుంది. విశ్వాసము రక్షిస్తుంది. విశ్వాసము సమాధానాన్ని కలగజేస్తూ ఉంది. ప్రియులరా, ఆ సమాధానానికి కర్త యేసుక్రీస్తు ప్రభుల వారే. కాబట్టి ఆమె పాప జీవితాన్ని పోగొట్టుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు పోగొట్టలేరు. కనుక యేసయ్య పాదాల మీద పడింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని విస్తారంగా ప్రేమించింది. విస్తార పాపములు క్షమించబడ్డాయి. ప్రేమిన వారులరా, అక్కడ ఉన్న వ్యక్తి
సీమోను అనే వ్యక్తి అనుకున్నాడు ఇది పాపాత్మురాలు కదా అంటున్నాడు. అయితే ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపము చేత పట్టుబడిన స్త్రీని చూసి యేసుక్రీస్తు ప్రభు అమ్మా అని సంబోధన చేశాడు. అనగా యేసుక్రీస్తు ప్రభుల వారికి మానవునికి ఇదే ప్రత్యేకత. ఇక్కడ పరిచయుడు అయినటువంటి ఈయన ఇది అని స్త్రీని సంబోధన చేస్తూ ఉన్నాడు. అయితే ప్రియులరా, యేసు ప్రభు అమ్మా అని సంబోధన చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి ఈ సమయమందు మనం కలిగి ఉన్నామో గమనించవలసింది స్నేహితుడా, సోదరి. లోకంలో జీవిస్తున్న మనము మరి మానవుని జీవితంలో అది ఎంతటి ఘోర పాపమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం విస్తారంగా ప్రేమించినట్లయితే మన విస్తార పాపములు వెళ్ళిపోతాయి. అంటే మనము మన పాపమును బట్టి పశ్చాత్తాప పడినట్టయితే ఆ పశ్చాత్తాపమే మానవుని జీవితాన్ని మార్చివేసింది ప్రభుని ప్రేమైన వారులారా. కాబట్టి ఈ సమయం దైవ సందేశం ఉంటున్న ప్రేమైన వారులారా, సమాధానం లేక ప్రజలలో మరి నెమ్మది లేక ప్రజలలో మరి చోటు లేక ఎంతో కుమిలిపోతున్నటువంటి బిడ్డ జీవితంలో, ఈ స్త్రీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఎరిగినటువంటి ఈమె యేసయ్య పాదాల మీద పడినప్పుడు ఆమెకి ఏం వచ్చింది? విశ్వాసం వచ్చింది. విశ్వాసము ఏం చేసింది? రక్షణ ఇచ్చింది. ఆ రక్షణ ఏమిచ్చింది? సమాధానం ఇచ్చింది. యేసయ్యే రక్షణ. కాబట్టి ప్రియులారా, యేసయ్యే సమాధానానికి కర్త, యేసయ్యే పరలోక రాజ్యానికి మనం చేర్చుకునేది, యేసుక్రీస్తు రక్తమే మన పాపముల పరిహారం. కాబట్టి ప్రియులారా, లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఇకనైనా పాత జీవితం, పాప జీవితం క్రీస్తు ప్రభుతో మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి మన పాత జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి రక్తం చేత కడిగి పవిత్రపరిచి మరి ఆయన ఇచ్చే నిత్య రాజ్యంలోనికి మనం తీసుకుపోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. మరి సమాధానం లేక ఉన్నావా? రక్షణ లేక ఉన్నావా? మరి ఆ పశ్చాత్తాపం పొందని స్థితిలో ఉన్నావా? మరి సమాజంలో ఇలవలేక జీవిస్తూ ఉన్నావా? అలాగ నువ్వు జీవించినట్లయితే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల మీద పశ్చాత్తాపంతో ఆయన నమ్మదైనవాడు, నీతిమంతుడు, మనం సకల దుర్నీతి నుంచి తప్పించి నిత్య రాజ్యాన్ని ఇచ్చే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియులరా, అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ ఇచ్చి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నమ్మదగిన దేవుడా, మహోన్నతుడా, సందేశం ఉన్న ప్రతి బిడ్డను కూడా యేసుక్రీస్తు నామమున దీవించండి. ఏ మనుషులైతే పాప జీవితం ఉందో తొలగించండి. మీ రక్షణ తండ్రి, మీ సమాధానం ఇచ్చి కృప చూపించడం ప్రార్థన చేస్తూ ఆయన అన్ని విషయాల మీద ఆదుకుని కృప చూపించమని యేసు నామమున స్తోత్రం చెల్లించి అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపై, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, దైవ సందేశం ఉన్న ప్రతి బిడ్డను ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.